పరకామణి కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. పరకామణి కేసు విచారణలో భాగంగా సిఐడి ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కేసును ప్రత్యేకంగా విచారిస్తున్నారు. కాగా కేసు పరిశోధన పూర్తవ్వకుండానే అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనంగా మారిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ప్రస్తుత గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆయనను పరకామణి కేసులో ఉన్న తిరుపతికి చెందిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని, వారిని A1గా పేర్కొంటూ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సతీష్ది హత్య అని కుటుంబ సభ్యులు, ఆత్మహత్య అని విపక్ష నేతలు, ప్రమాదమని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సతీష్ కదలికలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. తిరుమల పరకామణి కేసులో ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరైన మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తిరిగి 14వ తేదీ హాజరు కావాల్సి ఉంది. విచారణకు వెళ్లేందుకు ఈ నెల 13వ తేదీ గురువారం అర్ధరాత్రి 11:53 గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చారు. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు రాత్రి 12:55 వచ్చింది. అంటే దాదాపు గంటసేపు సతీష్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. కానీ ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. స్టేషన్లో కొత్తగా 82 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలోని ఫుటేజ్ బ్యాకప్ డేటా లేదని రైల్వే అధికారులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గుంతకల్లు రైల్వే స్టేషన్కు రాత్రి 12:55 వచ్చిన రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఆగింది. సతీష్కు A1 కోచ్లోని 29వ సీటు అలాట్ అయింది. ఆ తర్వాత ప్రయాణంలో తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద ట్రాకుకు దూరంగా పడి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దీంతో ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. సతీష్ రైలు నుంచి కింద పడిపోయి ఉంటారా లేదా ఎవరైనా తోసి ఉంటారా అనే విచారణ క్రమంలో కోమలికి చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ మృతదేహం దొరికిన ప్రాంతంలో రాళ్లు, ఇతర వస్తువులపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సతీష్ మొబైల్ ఫోన్ ఎక్కడ దొరికిందనే అంశంతో పాటు అందులో ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. సతీష్ కుమార్ ఎక్కిన రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు తిరుపతికి శుక్రవారం 6:23 ప్లాట్ఫామ్ 1కు చేరుకుంది. అయితే A1 కోచ్లో సీట్ నెంబర్ 11లో ఉన్న సతీష్ కుమార్ లగేజ్ను ఉదయం 8 గంటలకు ఆర్పీఎఫ్ కార్యాలయంలో కోచ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్ తీసుకెళ్లి అప్పగించాడు. అయితే సతీష్ కుమార్కు అలాట్ అయిన సీట్ నెంబర్ 29 నుంచి లగేజీ సీట్ నంబర్ 11లోకి ఎలా వచ్చింది, ఆయన లగేజీలో ఉండాల్సిన పిస్టోల్ ఉందా లేదా, లగేజీలో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై రైల్వే కోచ్ బెడ్రోల్ సిబ్బంది రాజీవ్ రతన్తో పాటు A2 కోచ్ అటెండర్గా ఉన్న కృష్ణయ్యను కూడా డీఎస్పీ హర్షిని సహా రైల్వే పోలీసులు విచారించారు. అలాగే A1 కోచ్లో విధులు నిర్వర్తించిన టీసీ అప్పారావుతో పాటు క్లీనింగ్ చేసే OBHS సిబ్బందిని కూడా విచారించారు. సతీష్ మృతిపై ఆయన సోదరుడు హరి ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 103(1) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. A1గా పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్ అని రాశారు. ఇందులో ఎవరి పేర్లు రాయకపోవటం గమనార్హం. కేసు పరిశోధన పూర్తి కాకుండా అనుమానాస్పద మృతి అని కాకుండా ఎఫ్ఐఆర్లో హత్యగా పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలతో దీన్ని హత్యగా ధృవీకరించి వారు అనుకున్న వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ది హత్య అయితే రైలులో అందుకు పాల్పడిందెవరు? వారు టికెట్తో ప్రయాణించారా, టికెట్ లేకుండా వచ్చారా? సతీష్ కింద పడిన కోమలి ప్రాంతం వద్ద ఎవరు వేచి ఉండి హత్య చేశారు? ఆ సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్లో ఎవరెవరున్నారు అనే అంశాలన్నీ లోతుగా పరిశీలించి వారిని విచారించి ఆపై హత్యగా నిర్ధారించాల్సి ఉంది. కాగా అసలు ఘటన ఎలా జరిగింది, ప్రమాదమా, హత్య లేక ఆత్మహత్యనా అన్నది ఏదీ తేలకుండా పోలీసులు పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్ను దోషులుగా చేర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.